పడుకున్నప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని అంటే, నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పండి. ఆయన ప్రశ్న వేస్తున్నాడు, నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని దేవుడు ప్రశ్నించింది. ఇది నన్నే ప్రశ్నించిందా లేకపోతే మీ అందరూ ప్రశ్నించిందా? పూర్వకాలం ఇంకా దైవభక్తులతోటి ఏమన్నా దేవుడు ప్రశ్నించిందో దేవుని లేఖనాల్లో చూద్దాం. నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను సడన్ గా ఇంట్లో కూర్చున్న సతీష్ని అడిగాను అనుకో, ఏం చెప్తాడు? ఏం చేస్తున్నావు ఏం చెప్తాడు? పనిలో ఉండి చెప్తాడు. పనిలో ఉండి ఏం పని చేస్తున్నావో ఆ పని చేస్తున్నావు అని చెప్తాడు. ఒకవేళ దేవుడే వచ్చి సతీష్ నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అన్నాడు అనుకోండి, ఏం చెప్తాడు? ఏం చెప్తావు? నువ్వేం చేస్తున్నావు అని అంజన్ బ్రదర్ని అడిగాడు అనుకో, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? కళ్యాణి అని అడిగాడు అనుకో, లేకపోతే మమత అని అడిగాడు అనుకో, సుజాత అని అడిగాడు అనుకో, వెంకట్రావు గారు అని అడిగాడు అనుకో, ఏం జవాబు చెప్తావు? చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప దైవజనుడిని దేవుడి ప్రశ్న వేశాడు. చూడండి, రాజుల గ్రంథం మొదటి గ్రంథం 19వ అధ్యాయము. రాజుల గ్రంథము మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి చదువుకున్నాం. అచ్చట ఉన్న ఒక గుహలోనికి చేరి బస చేసిను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఏలియా నీవు ఇతను ఏమి చేయుచున్నావని అతను అడగగా, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతి దేవుడు నాకు యెహోవా యెహోవా కొరకు మహారోషము గల వాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను. వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారు అని మనవి చేసెను. ఏమంటున్నాడు? నీ కొరకు నేను రోషము గలవాడనై ఉన్నా. ఎవరు? ఏలియా చెప్తున్నాడు. ఏమని? ప్రభువా, నేను ఎవరనుకున్నావు? నీ కొరకు మిగిలిన ఏకైక రోషం కలిగిన దైవజనుడు నేను. ఈ మాట చాలా బాగుంది కదా. ఈ మాట చెప్పుకోవటం లేదు, చాలా అద్భుతంగా అనిపిస్తలేదా? అనిపిస్తుందా లేదా? నేను నీ కొరకు మిగిలి ఉన్న ఒకే ఒక్క దైవజనుడిని. నేను ఎటువంటి వాడిని తెలుసా? దేవునిగా చెప్తున్నాడు, నేను మహారోషము గల్లవాడనైన వాడును. దేవుడు వేరే రోషం గలవాడు కాదు. తెలుసా లేదా దేవునికి? ఈయన ఎంత రోషం గలవాడో దేవునికి తెలుసు, ఎంత పౌరుషం గలవాడో దేవునికి తెలుసు, ఎంత యథార్థవంతుడో దేవునికి తెలుసు, ఎంత బలమైన కార్యములు జరిగించట్లో ధైర్యం గలవాడో దేవునికి బాగా తెలుసు. అయినను దేవుని ఎదుట ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమని? నేను నీ ఎదుట రోషము గలవాడనై ఉన్నాను. ఎవరిలో? మిగిలిన దైవజనులు అందరిలో అంటే కంట, ప్రవక్తలు అందరిలో కంటే నీ కొరకు మిగిలి ఉన్న ఒకే ఒక్క, అంటే మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? ఏమండి? చచ్చిపోయారు. అయితే దేవుని కొరకు ఎలా ఉన్నాడు ఆయన? అద్భుతమైన పదం ఇది, రోషము కలిగి వాడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? దేవుని కొరకు బహు రోషము కలిగిన దైవజనుడు ఈయన. అయితే ఈయన దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ఈయన అడుగుతున్నాడు? ఏమని అడుగుతున్నాడు అయ్యా అంటే, నీవు ఇక్కడ ఏం చేస్తావు? ఇక్కడ అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు ఆయన?
ప్రార్థన చేయటం కాదు, దాక్కున్నాడు అక్కడ దాక్కున్నాడు. పిరికివాడే దాక్కున్నాడు అక్కడ. ఈ పిరికివాడు దేవుడితో ఏం చెప్తున్నాడు? ప్రభా నేను రోషం కలిగిన వాడిని, ప్రభా నేను బలమైన ప్రార్థన వీరుండి, ప్రభా నేను బహుభక్తి పరుణ్ణి. ఓ త్యాగం బాగా చేసుకున్నాడు. అయితే బాబు అంత బలమైనోడు కదా, అంత రోషం కలిగినోడు కదా, అంత భక్తిపరుడు కదా, అంత విశ్వాసం కలిగినోడు కదా, ఇది చూడమ్మా అంత విశ్వాసం కలదామా కదా, మరి ఏడేం చేస్తున్నావు? ఎడా జోల మీద ఏం చేస్తున్నావు? ఇంట్లో ఏం చేస్తున్నావు? అంటూ నవ్వుకుంటున్నావు. ఇంట్లో ఏం చేస్తున్నావు? రోగం వచ్చింది. నన్ను కూడా దేవుడు ఇదే ప్రశ్న వేశాడు. నేను ఆలోచిస్తాను, ఎవరైనా వస్తే బాగుంది ఈరోజు నాతో కాదు అనుకుంటాను. ఈడేం చేస్తున్నా దేవుడు ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్న గురికిపడి బయట పరిగెత్తుకుంటూ వచ్చింది. మరి అంతకుముందు దేవుడు నువ్వు మంచి ప్రార్థనా పరుడివి, నువ్వు బలమైన కార్యాలు నీ ద్వారా నేను జరిగించాను, అనేకులకు మేలు చేశాను, నిన్ను అనేకులకు నిలబెట్టాను, నీ దగ్గరకు వచ్చి నీకు చావు భయం వచ్చిందా? నీకు ఏమొచ్చింది? ఏలియాకి ఏమొచ్చింది? ఇక్కడ చావు భయం వచ్చింది ఏలియాకి. ఏంటి చావు భయం అంటే? ఏలియా గారు ఎంత గొప్ప దైవజనుడు అంటే ఆయన సవాల్ చేశాడు. చూడండి, ఆ మొదటి వచనం చదువుకుందాం. ఏలియా చేసినదంతయు ఖడ్గము చేత ప్రవక్తలందరూ చంపించిన సంగతియు ఆహాబుకు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణములు వారితో ఒకనిగా ప్రాణం అనే చేయని ఎల్లా దేవుడు నాకు అపాయం కలుగు చేయను. యెజెబెలు చెప్తున్నాడు, ఆ రాజు చెప్తున్నాడు, ఏలియా నువ్వు 450 మంది ప్రవక్తలు చంపే ఉంది. ఏలియా గారు అబద్ధ ప్రవక్తలు చెప్పాడు, ఒక 2 యుద్ధం తీసుకురండి, మీ దేవుడు ఏందో నా దేవుడు ఏందో చూసుకుందాం అన్నాడు. మీ దేవుడు ఎంత గొప్పడో, మీ దేవతలన్నీ మీరు ఆరాధిస్తున్న 33 కోట్ల దేవతలు ఎంత గొప్పయో, మీరు ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుడు ఎంత గొప్పడో నిరూపిస్తా. ఓపెన్ ఛాలెంజ్ సవాల్ చేసి చూడండి. సవాల్ ఎక్కడుందో చూపిస్తాం మీకు. చూడండి 18వ అధ్యాయం 22వ వచనం చూడండి. యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకును ప్రవక్తలకు 450 మంది ఉన్నారు. వారి నుండి ఎడ్లియండి, వాటిలో ఒకదాని కొరకు తునాతునకలుగా చేసి క్రింద అగ్ని ఏమి వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమి వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవతలను పేరును బట్టి ప్రార్థన చేయండి. ఏం చేస్తా? చెప్పాలి గట్టిగా. నేనైతే మీరు ఎవడైతే నాకేంద్రా, మీరు మొత్తం రండి. నా దగ్గర ఒకటే ఉంది. ఏంటి? యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. హల్లెలూయా. యేసయ్య నామములో నేను వస్తాను. 2 ఎద్దులు తీసుకురండి. ఈ 450 మంది ప్రవక్తలు ఆ ఎద్దులు ముక్కలుగా చేయండి. కట్టెలు పెట్టండి, నిప్పు అంటించుకోండి. ఒరే నాయన, పొద్దున్న సాయంకాలం దాకా మీరు ఏం చేస్తారో చేయండి నాయన.
మీరు స్తుతించండి. నిప్పు లేకుండానే మండించాలి. 450 మంది ప్రవక్తలు పొద్దంతా పుల్లు తాగారు, డాన్స్ చేశారు. పొద్దున మండల మధ్యాహ్నానికి పోయప్ప ఇంకా డాన్స్ చేశారు. మండల ఇంత కాదని సాయంకాలం వచ్చేసరికి కత్తులు తీసుకుని పోసుకున్నారు. రక్తం చిందుతోంది. ఆ మాట అక్కడ చదివితే తెలుస్తుంది మీకు. అక్కడ రక్తం చెందుతూ ఉంది. రక్తం చెందుతుంటే ఏ మాత్రం కూడా వాళ్ళ దగ్గరికి అగ్ని దిగిరాలి. చూడండి 27వ వచనం చూడండి. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడు అయి ఉన్నాడు. ఏంట్రా కేకలేయండి. వాడు ఒకవేళ తప్పని చేస్తున్నాడు. ఏడో దూరం వినపట్లేదేమో. కేకలేయండి పెద్దగా. జర్నీ చేస్తున్నాడు. బస్సులోనో, రైల్లోనో, ఫ్లైట్ లోనో, బైక్ మీద ప్రయాణం చేస్తున్నాడు. వినిపించాడు. ఒకే నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నాడు అంట. లేపుదామా? పొద్దున్నే నిద్రపోతున్నాడు. ఏం లేదు చూడండి ఎంత యానం చేస్తున్నాడు. రే మీరు అనవడరా, గ్యాదులైనరా, ప్రయాణం చేస్తున్నాడు. వినపట్టలేదు. నిద్రపోతున్నాడేమో. ఏండి ఎంత సులువుగా చెప్తున్నాడు చూడు. ఆయన భక్తి ఎంత గొప్పదో, ఎంత సులువుగా చెప్తున్నాడు. 450 మందికి చెప్తున్నాడు. ఏమని? మరలా వచ్చిన మధ్యాహ్నం కాగా ఏలియా కేకలు వేయండి. వాడేమన్నా ధ్యానం అంటే ఏంటి? తపస్సు. ఏం చేస్తున్నాడంట? సుదీర్ఘమైన తపస్సులో ఉన్నాడేమో. వెలుగు రావట్లేదు. రంభం ఊరవసని పంపించి తపభంగం చేద్దాం. దూరం ఉన్నాడేమో. పాపం ఆడి సెల్ ఫోన్ టవర్ లేవు. మరి సెల్ ఫోన్ టవర్ లేదు. అరవడరా నాయనా. పాపం నిద్రపోతున్నాడు. పొద్దున్న లేపుతున్నా. పొద్దున్న రాత్రి అంతా పడుకోరా నాయన. పొద్దున్న వచ్చి మేము గుడికి తాళం వేసుకుని పోతాం. పొద్దున్న వచ్చి మేము అందరం లేపుతున్నారంట. లేపమని చెప్తున్నాడు. నిద్రపోతున్నాడేమో. మనల్ని కూడా దేవుడు లేపుతాడు కదా పొద్దున్నే. 9 గంటల చర్చికి పోవాలంటే మనం లేచేది 11 గంటలు. ఇక దేవుడు అమ్మ చర్చికి రా, అమ్మ చర్చికి రా, అమ్మ చర్చికి రా లేపుతా ఉంటాడు కదా. ఇప్పుడు ఈ ప్రశ్నలో దేవుడు మనం లేచేది అనుకోండి. ఎన్ని గంటలు లేస్తామవుతా అన్నాడు. సత్యం అనుకోండి. వినపడేటట్టు అరువు ప్రార్థన చేయండి. మందిరానికి రానోడు కొరకు ప్రార్థన చేయలేదు. నేను ప్రార్థన చేయించినట్టు ఉంటాను కదా. ఈ కొడుకు కూడా చేపిస్తూ ఉంటాడు ప్రార్థన. చెయ్యండి ప్రార్థన చేయండి. ఇప్పుడు ఈ అబద్ధ ప్రార్థన కూడా చేద్దరే బాబు అని నిద్రపోతున్నాడు. లేకుండా వాడు తప్ప చేస్తున్నాడు. లేకుండా ప్రయాణంలో ఉన్నాడేమో. లేకుండా ఆయా సుఖ నిద్రపోతున్నాడు. గురగబెట్టి కుంభకం నిద్రపోతున్నాడు. లేకుండా మనకు కూడా ఈ లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ మనకు కూడా ఉంటాయి కదా. నవ్వు లేదు చూడండి. ముఖాలు ఎట్టు పెట్టారు. లేకుండా వీళ్ళందరూ బహుభక్తి వారు, వీళ్ళు ప్రవక్తలు, వీళ్ళు బలమైన విశ్వాసులు. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. లేకుండానే వీళ్ళు ఆరాధన తయారీగా ప్రయాణాలు పెట్టుకుంటారు. వాళ్ళకి చెప్పండి, ప్రయాణాలు కాదు ఆరాధన కావాలి. పనులు కాదు కావాల్సింది, ఆరాధన కావాలి. వీళ్ళందరూ ఏటైపోయింది చెప్పండి. వీళ్ళు అబద్ధ ప్రవక్తలు కదా. ప్రమాదమైనటువంటి లక్షణాలు మనకు కూడా ఉంటాయి. ఇప్పుడు ఏమన్నా అన్ని మనల్ని అబద్ధ విశ్వాసులు కదా. లేకుండా అంటే ఏమంటారు? చదవండి.
రోషం వచ్చింది. ఇక ఓ అప్ప ఎక్కడ పోవాలి వారు మరి గట్టిగా కేకలు వేయించు. ఏం చేశారు? రక్తము కారు మట్టుకు ఏదో కత్తులతో కోసుకోవడం మర్యాద అంట. బిపికి అలా మాట చేస్తారు కదా, చేతనట్టు లేడు తీసుకుని కోసుకుంటారు వాళ్ళంతా. ఏమండి ఇది చూడండి, రక్తంతో కోసుకుంటారంట. మనకైతే రక్తం కోసుకుని అవసరం ఇద్దరు ఆయన అరుపులు కేకలతో మనకేది పని? మన దేవుడు రహస్యమందు చూస్తున్నవాడు, హృదయ ఆలోచనలో హృదయ రహస్యం తెలిగినవాడు. నీకు తలంపు పుట్టక మునుపు ఆయన మనసులో నెరవేర్చగలిగిన సమర్థుడిని అరుపులు కేకలతో పనిలేదు, కత్తులతో కటాలతో పనిలేదు. కోసుకున్నటువంటి ఎవరు? ఏమండి రేటుతో కోసుకుంటా పట పట కొట్టుకుంటా అంటే గుండెల మీద. మనకు ఆ కర్మ లేదు, లేదు కదా. వీళ్ళందరూ ఏ జాతికి సంబంధించిన వాళ్ళు? ఈ లక్షణాలు ఉన్న ఎవరు? సైతాన్ గారి బ్యాచ్, ఇదంతా అబద్ధ బ్యాచ్, దొంగ భక్తులు, దొంగ ప్రార్థనలు, దొంగ ప్రార్థన చేస్తాడు. మనం ఏమైనా రక్తం తిందాల్సిన అవసరం ఉందా? ఏసే రక్తం తిందించాడు, మనకేం అవసరం? అవసరం ఉందా? బలు అర్పించాలి, ఏసయ్యే బలి అయిపోయాడు, ఇక మనకేం అవసరం ఉంది బలి? చూడండి కింద చదవండి. ఆ ప్రకారం మధ్యాహ్నం అయిన తరువాత నైవేద్యం అర్పించు గాని మాటైనను ఎవడును. అయ్యా అత్తులతో పొడుచుకున్నారు, గుండెలకు తాగి డాన్స్ చేశారు. ఓరే నాయన నిద్రపోతుడు లేపాలని ట్రై చేసి వాడు నిద్రలోనే ఉన్నాడు, లేస్తలేదు. ప్రయాణంలో ఉన్నాడు, సెల్ ఫోన్లు శాటిలైట్ పంపించి మరి వార్త పంపించారు, అంతరిక్షంలో శాటిలైట్ పంపించారు, అయ్యి అందలేదు. అలసిపోయారు. ఇప్పుడు చూడండి ఏలియా ఏం చేస్తున్నాడు? ఏలియా నా దగ్గరికి రండి చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. యెహోవా బలిపీఠమును కట్టించి యెహోవాకు ప్రత్యక్షమని నామము ఇశ్రాయేలునకు వాగ్దానం పొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకముతో త్రవించి తునకలుగా చేసి జనులు చూచుచుండగా 4 తొట్ల నిండా నీళ్లు నింపి రెండో మారు ఆ ప్రకారమే చేయడం అతను చెప్పగా వారు రెండో మారు ఆలోచన చేసిరి. మూడో మారు చేయడని చెప్పగా మూడో మారు ఆలోచన చేసిరి. అప్పుడు పొర్లిపాలను నీళ్ళతో నింపెను. బాగా ఆలోచించండి, ఇది చాలా ముఖ్యమైన వచనం. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. చూడండి ఏమని చేస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలు మధ్య నువ్వు దేవుడై ఉన్నావని నీ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి ఈ దినమున కనబరచు. ఆగండి, నేను నీ సేవకుడినై ఉన్నానని నీ కార్యముల ద్వారా నిరూపించు. ఏమని అడుగుతున్నాడు అక్కడ దేవుణ్ణి? ఏమని అడుగుతున్నాడండి? మన జీవితాల్లో నేను నీ విశ్వాసినని, నేను నిన్ను నమ్ముకున్నాను ప్రభువా, నా ఎదుటి కార్యం నాకు ఇప్పుడు నిరూపించండి. ఎప్పుడన్నా ప్రార్థన చేసిన సందర్భాలు మన జీవితంలో ఉన్నాయా? ఎవరికన్నా ఉంటే దయచేసి చేతులెత్తండి. నేను నీ విశ్వాసులని కానీ నేను నీ భక్తుడని ఒక్కడే కనబడుతున్నాను. 2,
ఈ కార్యం నాకు కనబడాలి ప్రభువా. మీరు నీ విశ్వాసం, నీ భక్తురాలని అడిగిన సందర్భంలో నా జీవితంలో కోకొల్లలుగా ఉన్నాయి. నా చెవికి ఒక ప్రార్థన అవసరత విన్న వెంటనే అక్కడ సీరియస్గా ప్రభా నేను వెళ్ళేసరికి వాళ్ళు వేసి నిలబడాల. ఓపెన్ ఛాలెంజ్కి వెళ్తాను. ఖచ్చితంగా దేవుడు మరణాల్లో ఉన్నాడు. వేలాది మందికి దేవుడు ఎత్తాడు. ఏం జరిగితే నాకు అవసరం లేదు. నేను ఆడికి వెళ్ళేసరికి నాకు పాజిటివ్ రెస్పాన్స్ కావాలి. వాళ్ళు నాతో మాట్లాడాలి. దేవుడికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన శనివారం రోజున ఒక బ్రదర్ ఎక్కడో వెళ్ళిపోయాడు. ఇంట్లో గొడవ వెళ్ళిపోయాడు. రాత్రి 11:30కి 12 గంటలకు ఒకటే ఫోన్లు వస్తున్నాయి నాకు. అన్న ఇటు వెళ్ళిపోయాడు అన్న, ఇటు వెళ్ళిపోయాడు తెలుస్తే ఫోన్ లేపుతున్నాడు. 3 రోజులు అయిపోయింది అన్న, ఒకటే ఏడుస్తూ ఫోన్ చేస్తున్నాడు. ఇంకొక అరగంటలో మీరు ఫోన్ లేపుతాడు చూసుకోండి అని. ఇంకొక అరగంటలో ఫోన్ లేపుతాడు మీరు చూసుకోండి. అరగంటలో ఫోన్ లేపుతాడు, ఆయనే చేస్తాడు. కరెక్ట్గా అరగంటకి ఫోన్ చేసి వాళ్ళ నాన్నతో మాట్లాడితే నేను పలానా దగ్గర ఉన్నా ఒక్క మాట చెప్పేసి ప్రైజ్లో నేను ఆ బ్రదర్తో చెప్తున్నా. హృదయాత్మ దేవుడు నమ్ముకున్నాను. దేవుడు అన్ని వేస్తాడు కాదు. గాడ్ విల్ గివ్ ఆన్సర్. దేవుడికి ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడు. అరగంటలో నీకు జవాబు వచ్చి చూసుకో. నేను రోజు నా దగ్గరికి వచ్చి గంటన్నర నాతో కూర్చొని వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అరగంటలో ఆయన ఫోన్ చేయకపోతే ఆయన బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ మ్యాన్. దైవత్వ లక్షణాల్లో నిరూపించబడనాలో ఒకవేళ నేను దేవుడి పేరిట మాట్లాడుతున్నా, ఆ కార్యం జరగకపోతే దేవుని ఎదుట నేను మోసగారిగా కనపడతాను. నువ్వు విశ్వాసి కనుక, జీవము కలిగిన దేవుని యొక్క ఆరాధనలో నువ్వు నిత్యం ఉంటున్న వ్యక్తులు కనుక, బైబిల్ తెలుసు, యేసయ్య తెలుసు కనుక నీ మాట ఎలా ఉండాలంటే ఆదులు జరిగించేటప్పుడు. ఏలే గారి మాట ఎలా ఉన్నది? ఏమంటాడు ఆయన? నీ సేవకుడనై ఉన్నానని నీ కార్యములని అమ్మా నీ సెలవు చేత చేసావని నాకు కనబడతాను ప్రభువా. I want to see your miracle. I want to see your wonderful miracle. నేను నీ అద్భుతాన్ని చూడాలి. నేను ప్రార్థన చేసేటప్పుడు ఒక పదం ఎప్పుడు వాడతా, నా చెవులు నీ కార్యం వినుగాక, నా కన్నులు నీ కార్యం చూచునుగాక, నా నోరు నీ కార్యం గురించి మాట్లాడునుగాక. ఎవరి కొరకు చేస్తాను? ఎదుటి వాళ్ళు సమస్యతో వచ్చినప్పుడు ప్రభా వీళ్ళ నోట ఆ కార్యం నేను వినా, వాడి జీవితంలో జరిగిన కార్యం నేను చూడా, వాడు చెప్పింది నేను చూసింది అనేకుడికి నేను మాట్లాడాలి, సాక్షిగా నేనుండాలి అని ప్రార్థన చేస్తాను. ఎక్కువ సమయం ఇటువంటి ప్రార్థన చేస్తాను. కారణం ఏంటి అని అంటే, మనం ప్రార్థన చేసినప్పుడు కార్యం కళ్ళకు కనబడకపోతే మన ప్రార్థన వ్యర్థమైంది. మన దగ్గర దైవభక్తిలో లోతైన అనుభవం లేదు. దైవభక్తిలో లోతైన అనుభవాన్ని మనం నిరూపించాలంటే ఆ కార్యము కనులు ఎదుట కనబడాలి. ఏలియా గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను నీ సేవకుడనై ఉన్నానని, నీ సెలవు చేత చేసేది మరియు యెహోవా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగు చేయదు మరియు ఈ జనులకు తెలియనట్టుగా నా ప్రార్థన అంగీకరించు. ప్రైజ్ ది లార్డ్. ఈ జనుల గుండెల్లో భయం పట్టాలా, వాళ్ళు నీ వైపు ఆకర్షించాలి. కార్యం చేయాలంటే అట్టట కాదు, నా కోసం చేసేది కార్యం కాదు ప్రభు, నువ్వు చేసే కార్యం, నా కొరకు చేసే కార్యం ఎదుటివాడు గుండెల్లో భయం పుట్టాలి. ఇంత గొప్ప కార్యం చేశాడా, ఇంత గొప్ప కార్యం ఆయన కొరకు చేశాడా, ఇంత గొప్ప కార్యం ఆమె కొరకు దేవుడు చేశాడా, నిజంగా వాడు దేవుడు ఎంత గొప్పడు అయినా వాళ్ళు ప్రార్థన చేస్తే భూమి తలక్రిందులు అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా సంవత్సరాల క్రితం కామారెడ్డి ప్రాంతం నుంచి ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చాడు. ఆయన యాక్సిడెంట్ అయ్యి, జడ్చర్ల యాక్సిడెంట్ అయ్యి, ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఈ పక్కటెముకలు
విరిగిపోయి లివర్ గుచ్చుకొని ఉన్నాయి. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇది ఆపరేషన్ చేయడానికి లేదండి, ఇక వదిలేసుకోవటం. ఇక అంటే BHLలో వాళ్ళ బావమర్ది వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, అక్కడ పెట్టారు. నేను వేరే సిస్టర్ కోసం ప్రార్థన చేయడానికి పోయినా. ఆమె బాగైన తర్వాత ఆమె అడుగుతుంది, ఆమెకు దైవజనురాలు, 2 కాళ్ళు పడిపోయినాయి. ఆమె మీరు కూడా చూశారు, మన మందిరం చాలాసార్లు 2 సార్లు 3 సార్లు వచ్చింది. నాకు చాలా ఆత్మీయమైనటువంటి ఒక 20 సంవత్సరాలుగా మంచి ఆత్మీయమైనటువంటి సహోదరి, సొంత అక్కలాగా నేను చూసుకుంటా ఉన్నాము. అయితే ఆమె బాగైన సంగతి తెలుసుకొని, ఆ బాగైన తర్వాత కాళ్ళు దేవుడు వల్ల తిరిగి ఇచ్చిన తర్వాత బ్రదరు, ఇక్కడ ఒక బ్రదర్కి సీరియస్ ఉంది, ఒకసారి నువ్వు వస్తావా ప్రార్థన చేయాలంటే, నేను నీ కోసం వచ్చాను తప్ప దేవుడు నన్ను ఆయన కోసం పంపించినది. నీ మట్టికి పొమ్మన్నాడు, నీ కొరకే ప్రార్థన చేస్తా, నా పని అయిపోయింది వెళ్ళిపోతానని కొందరు వచ్చిన తర్వాత ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళి ఆయనకి ప్రార్థన చేసుకోవాలి. మళ్ళా ఆ సిస్టర్కి ఫోన్ చేసిన, అక్కడ మనం వెళ్దామా అంటే, అయితే పలానా దగ్గర ఉండి నేను వస్తాను. అక్కడ నుంచి వాళ్ళు నా దగ్గరికి రావటం, ఆమె తన భర్త ఇద్దరు మేము వెళ్ళాము. వెళ్ళి ఆ గుమ్మంలో కడుగు పెట్టుకోవడగానే ఆయన లేచి కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ గుమ్మంలో కడుగు పెడుతుండగానే లేచి కూర్చున్నాడు. వారి ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు కదలవాడు, కదిలితే ఆ ఉన్న కొంచెం ముక్కు కూడా రాలిపోద్ది, నీకు లివర్ మొత్తం పాడైపోద్ది, నీకు లివర్ ఉండదనంటే, నేను బాగానే ఉన్నా, లోపలికి ఏదో పావులేలింది. అక్కడ బాగైనట్టు నాకు తెలుస్తుంది, నేను బాగున్నా. వందనాలు పాస్టర్ గారు, మిమ్మల్ని చూస్తుండగానే నాకేదో ఒక పవర్ లోపలికి వెళ్ళి మీరు లోపలికి వస్తుండగానే వచ్చి నా అగ్ని లోపలికి వెళ్ళిపోయిందండి, నేను బాగైపోయాను అన్నాడు. నెక్స్ట్ వాళ్ళు వెంటనే అపోలో హాస్పిటల్కి చెక్ చేసుకుంటే లీవర్ కంప్లీట్గా అతుక్కుపోయి ఉన్నది. ఆపరేషన్ లేదు, ఆపరేషన్ జరగలేదు, కానీ లీవర్ అతుక్కుపోయాడు. ఇక ఆ బ్రదరు కొన్ని సంవత్సరాలు నాకు తెలుసుకున్న కదా, కొత్తపేటలో ప్రయత్నం ఉండేది. నాకు ప్రతి శుక్రవారం కామారెడ్డి నుంచి 2 సుమారులో బస్సులు వచ్చుకోండి ప్రార్థన చేసుకుంది. అయితే ఒకరోజు బ్రదర్ ఇంత అద్భుతం జరిగింది కదా, నేను మా ఊర్లో మా ఇంటి దగ్గర ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటాను, మీరు రండి అని చెప్పేసి పిలిస్తే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత బిల్డింగ్ మీద రాత్రి మీటింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళు పాస్టర్ గారు కూడా ఉన్నారు. ఆయనకి 40 ఏళ్ళుగా మోకాళ్ళు ఒప్పుకున్నాయంట. నేను ఆయన చాలా పెద్ద, ఆయన రమారమి రవిప్రసాద్ వెంకట్రావు గారి కంటే కూడా పెద్దవాడు, 70 years పైన ఉంటాయి. పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు. అంత పెద్ద ఆయన మంది నాకు చాలా యంగ్స్టర్, నేను చాలా నా వయసు అంత మా అయితే 27, 28 ఉంటాయి. ఒక 27, 28 వయసులో చాలా యంగ్స్టర్గా. ఆయన చూస్తే పెద్ద ఆయన, నాకు భయం అవుతుంది అంత పెద్ద ఆయన పక్కన కూర్చుంటారు. ఆయనేమో ఇంత అద్భుతం జరిగింది పాస్టర్ గారు అంటే, ఇంకా పాస్టర్ కాలే, ఇంత అద్భుతం జరిగింది అని నాతో మాట్లాడుతున్న ఆయన, మీరు ప్రార్థన చేయండి, మీరు వాక్యం చెప్పడానికి కాదు, వీళ్ళు నిన్ను పిలుచుకున్నారు అంటే. ఆయన పెద్ద ఆయన ముందు నేను ఎట్లా వాక్యం చెప్పాలా, కొంచెం భయం. ఆయన పెద్ద ఆయన ముందు నేను ఎట్లా నిలబడాలి, ఆయన అనుభవం దగ్గర 50 ఏళ్ళ దేవుని సన్నిధిలో అనుభవం ఆయన. నాది ఆయన అనుభవంలో వయసు సాగం కూడా లేదు. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దాం, లేచి నిలబడేసరికి ప్రార్థన చేస్తూ ఉండగా మహాదేవుని కృప, ఆయన మోకాళ్ళలోకి దేవుని అగ్ని దిగి వచ్చింది. మోకాళ్ళు బాగా అయిపోయినాయి. 2 మోకాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారట. నో ఆపరేషన్. అప్పుడు జరుగుతున్న సంగతి ఏంటంటే, చాలా మంది ప్రార్థన జరుగుతుండగా కిందకి వెళ్తున్నారు, పైకి ఎక్కుతున్నారు, కిందకి వెళ్తున్నారు, పైకి ఎక్కుతున్నారు. ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు. పైకి ఎక్కితేనా బిల్డింగ్ షేక్ అవుతా ఉంది, కిందకి వెళ్తేనే నార్మల్ ఉంటుంది. భూకంపం వచ్చిందని భయపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన అయిపోతున్నంతసేపు ఆ బిల్డింగ్ కంపిస్తా ఉన్నది. సుమారు 150 మంది పైన దీనికి సాక్ష్యం. చిన్న పిల్లలు ఈరోజు నా దగ్గరకు వస్తా ఉంటే అందరూ మంచి ఎక్స్ప్రెస్ అయిపోయి, అంకుల్ మేము చిన్నప్పుడు వచ్చాం, మీరు చూడలేదా, మీరు గుర్తుపట్టలేదు. అప్పుడు ఎప్పుడో ఈ 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఏం గుర్తుపడతాం. వాళ్ళు ప్రార్థన నేర్చుకుంటారు. నా దగ్గరికి వస్తుంటే, అంకుల్ అప్పుడు బిల్డింగ్ మీద షేక్ అవుతుంది, అప్పుడు మేము అనేసి గుర్తులేదా అంటే, నాకేం గుర్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన ఏం చేసింది, బిల్డింగ్ ని కంపించింది. ఏలియా ప్రార్థన ఏం చేస్తుంది ఇక్కడ చెప్పండి.
ఏలియా ప్రార్థన ఏం చేస్తుంది? చదవండి ఏం చేస్తుందో. అతడు ఈలాగున ప్రార్థన చేయించు ఉండగా ఏం జరిగింది? యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దయించి నీళ్లను ఆరిపోయేసును. హల్లెలూయా. రాళ్ళు కూడా కాకపోయినాయి అంట. అంటే రాళ్ళు అంటే అతని కఠినమైన పాషాణాలు, కఠిన హృదయాలు. ఈ అబద్ధ ప్రవక్తలు ఎటువంటి వాళ్ళు? ఎటువంటి వాళ్ళు? కఠినమైన పాషాణాలు. ఆ పాషాణాలు కరిగించాడు దేవుడు. నీళ్ళు ఎండిపోయినాయి, నీళ్ళు ఇంకిపోయినాయి, కట్టెలు కాలిపోయినాయి, అవసరం కాల్చిపోయాడు. ఒక మామూలు వ్యక్తి ప్రార్థన చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ప్రార్థన ఎంత గొప్పది! ప్రార్థన ఎంత గొప్పది! రాళ్ళు కాలిపోతాయా? బూడిది బుగ్గి అయిపోయినాయంట, బూడిది పాలు అయిపోయినాయి. హల్లెలూయా. చూడండి, కింద చూడండి. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకనినైనా ఒక్కడిని కూడా తప్పించుకోనియకుండా బయలు ప్రవక్తలను పట్టుకొని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కిషోను వాగు దగ్గర తీసుకెళ్ళి అక్కడ వారిని వధించెను. అక్కడ వారిని ఏమంటే ఏం చేసిండు? ఒక్కను కూడా విడిచిపెట్టలా. హల్లెలూయా. హల్లెలూయా. కింద చదివితే ఇంకా పారిపోతున్నారు కొంతమంది. వాళ్ళను కూడా తరిమి పట్టుకొని ఏం చేస్తారంట? సరే చదవండి అమ్మా, నా మాట కాదు, అక్కడ చదవండి. విస్తారమైన వర్షము వచ్చినట్లుగా గాని పుట్టుచున్నది. నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయాను గాని ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి మోకాళ్ళ మధ్య ఉంచుకొని తర్వాత తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మరిమే ఎత్తి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. 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 చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దైవజనుడు. అబద్ధ ప్రవక్తలు మొత్తాన్ని ఏం చేసిండు? మన భక్తులు ఎక్కడన్నా అవిశ్వాసం కనపడినా, అవిధేయత కనపడిన దేవుడు తరిమి పట్టుకుంటాడు. జాగ్రత్త. వదిలిన ఒక్కడన్నా చెప్పండి, వదిలిన ఎక్కడన్నా తప్పించుకుని పోదాలమ్మా. ఈ ఒక్కసారే కదా అని అనుకుంటావేమో, ఆ ఒక్కటే కదా తప్పు అనుకుంటావేమో. చేస్తే ఏముంది, మళ్ళా తను ప్రభు క్షమించమని అడిగితే క్షమిస్తాను అనుకుంటున్నావేమో. గాడ్ నెవర్ ఫర్గెట్ యూ. నిన్ను మర్చిపోదు చాలా టైం. తల్లి పట్టుకుంటాడు. వయసులో తల్లి పట్టుకున్నాడు అనుకోండి, ఆ గట్టి మనకు పట్టింది అనుకోండి, ఏంది? ఇంత గొప్ప భక్తిపరుడు, ఇంత బలమైన వాడు, ఇంత గొప్ప ప్రార్థనాపరుడు, ఇంత గొప్ప కార్యాలు జరిగించగలిగిన సమర్థుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే యెజెబెలు ఆహాబు ఇద్దరు కలిసి 450 మంది ప్రవక్తలు వీడు చంపాడు కాబట్టి ఆ ఏలియాకి చెప్పండి, ఖచ్చితంగా రేపు ఈ టయానికి ఏలియాని చంపేస్తామని చెప్పండి. ఏం చెప్పాడు? నేను ఏలియాని చంపకపోతే యెహోవా నన్ను పాడు చేయను గాక
అని అంటున్నాడు. అన్నాడా? 19వ అధ్యాయం 2వ చూడండి, మొదటి వచ్చిన ఏరియా చేసినంతయు ఆ. ఖడ్గము చేత ప్రవక్తనందరినీ చంపించిన సంగతియును ఆ. ఆహాబుకు యెజెబెలుకు తెలియజెప్పగా, ఉమ్. యెజెబెలు దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. ఉమ్. ఈ వేళకు రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వలె చేయనియడదా దేవుడు నాకు ఒక గొప్ప అపాయం కలుగు చేస్తుంది. ఇదంటే అసలు సంగతి. ఎంత గొప్ప ప్రార్థనాపరుడు, ఎంత గొప్ప భక్తిపరుడు. ఎవడో చంపుతానంటే ఏం చేసిండు? గత వణికిపోతున్నాయి. ఏమొచ్చింది? ఆయన భక్తులు ఏమొచ్చింది చూడండి, బాగా విను, తరగతి పైకెళ్తండి, బాగా వినండి. అంతకుముందు ఎన్నో అద్భుతాలు చూస్తాం, మన జీవితంలో ఎన్నో మేలు పొందుకుంటాం, ఎన్నో ఆశ్చర్యకాలు అనుభవిస్తాం, ఎన్నో స్వస్థతలు అనుభవిస్తాం. ఈ నూరే మహాదేవుడు మహోన్నతుడు నా ఎడల గొప్ప కార్యాలు కనబరిచాడు అని చెప్తాం. చెప్పి స్తుతించి ఆరాధించి కృతజ్ఞత కానుకలు ఇచ్చి దైవదేవులు పిలుచుకొని ఇంట్లో కృతజ్ఞత ప్రార్థనలు పెట్టుకుంటాం. అనేక రీతిగా దేవుని మయంపరుస్తాం. ఒక బలమైన సమస్య రాగానే ఆ కృతజ్ఞత ఆరాధన మర్చిపోతాం. నువ్వు చెప్పిన సాక్ష్యం మర్చిపోతావు. నీకు తోడై ఉన్నటువంటి సహవాసాన్ని మర్చిపోతావు. నీతో దేవుడు మాట్లాడి నిన్ను బలపరిచిన సందర్భాలన్నీ మర్చిపోతావు. ఏ భయం వచ్చింది మనకి? ఏ భయం వచ్చింది? అప్పుడు ఆ సమస్య ఏ సమస్య అయితే ఆ సమయాన్ని నెత్తి మీద పడుతుంది అనుకుంటావో అది నేను వెంటాడతావు. ముందు జరిగిన కార్యాలు గుర్తులేవు. ఏమ్మా, విశ్వాసులం కదా, వందల కొద్ది అద్భుతాలు మనం పొందుకుని ఉంటాం. అనేక మార్లు దేవుడు నిన్ను స్వస్థపరిచి ఉంటాడు. అనేక మార్గాల్లో దేవుడు నిన్ను కాపాడి ఉంటాడు. అనేక రీతిలుగా నిన్ను బలపరిచి ఉంటాడు. అనేక రీతిలుగా నిన్ను గొప్ప చేస్తుంటాడు. అనేక రీతిలుగా యేసయ్య నీకు సాయం చేస్తాడు. నీ జీవితంలో నోరు విప్పితే ఎన్ని చెప్తావో. నా దగ్గర ఏం సాక్ష్యాలు లేవు అన్నవాడు చేయొద్దని చెప్పండి. అప్పుడు చెప్పండి, నాకేం సాక్ష్యాలు యేసయ్య చేయలేదని. ఏం బ్రదర్, ఇప్పుడు సాక్ష్యాలు నేను చెప్పండి, కూర్చోబెడతాం. ఒక రోజు తరబడి చెప్పుకుంటే వెళ్ళిపోతాం. మనం బ్రతికుండే పెద్ద సాక్ష్యం. హల్లెలూయా. భార్య పిల్లలతో కలిసి ఉంటే పెద్ద సాక్ష్యం. కడుపు నిండి ఆనందంతో పెద్ద సాక్ష్యం. మంచి బట్టలు కట్టుకోవడం సాక్ష్యం. నీ ఇంట్లో నీ వాళ్ళతో నీ కుటుంబంతో కలిసి బ్రతకడం సాక్ష్యం. నువ్వు బయటికి వెళుతున్నప్పుడు, ఇంటికి వస్తున్నప్పుడు క్షేమకరంగా ఉండడం సాక్ష్యం. అనుక్షణం దేవుడు నెమ్మది కలుగజేయడం సాక్ష్యం. శ్రమలో ఉన్నప్పుడు విడుదల కలుగు చేయడం సాక్ష్యం. ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి మంచి. ఎప్పుడైతే ఒక కష్టం రాగానే అది నీకు కష్టము, అది నీకు నీ స్థాయికి మించింది అనగానే గత ఆ సమస్యను బట్టి వణికిపోతాం. సో ఏం చేస్తున్నాడు? 450 మందిని కాల్చినవాడు, 450 మందిని కట్లంతా నరికినవాడు, అగ్నిని దించినవాడు ఒక చిన్న సమస్య సంపుతా అన్న మాట రాగానే ఏమొచ్చింది దానికి వార్నింగ్? 450 మంది ఎక్కువ, ఇద్దరు ఎక్కువ? ఇది చెప్పండి, జవాబు చెప్పండి. 450 మందిని చంపగలిగి నాశనం చేసి వాళ్ళని మొత్తం ఊరంతటి సమాజం మొత్తం కూడా ఆ బలిపెట్టి ఏదైతే మోకాళ్ళ మీద ఉండగలిగిన సామర్థ్యం కలిగిన ప్రార్థన చేయగలిగినటువంటి సమర్థులైనటువంటి ఒక భక్తుడు, బలమైన భక్తుడు, ఒక్కడు పనికి మాలిన వాడు, ఒక పనికి మాలింది, ఒక చిన్న సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో చిన్న కష్టం, ఏదో ఒక చిన్న అనారోగ్యం, ఏదో సమస్య రాగానే వణికిపోతావా? ఏమైపోయింది నీ భక్తి? ఆలోచించండి. ఒక పక్కన 450 మంది, మరో పక్కన 2. 450 ఎక్కడ? 2 ఎక్కడ? నీ బతుకు దినములన్నీ దేవుడు చేసిన మేలు ఎక్కడ? ఇప్పుడు నీ కంటి ముందు కనపడుతున్న సమస్య ఎక్కడ? సమస్య చిన్నదా పెద్దదా? చిన్నదే. ఒకవేళ ఆ సమయానికి నీకు పెద్ద సమస్య కనిపించవచ్చు, అది గడ్డుగా, కష్టంగా, బలమైనది కనిపించవచ్చు. కానీ నువ్వు అంతకంటే బలమైన కార్యాల్లో నడుచుకుంటూ వచ్చావు సంగతి మర్చిపోవు.
దేవుడు అంతకంటే బలమని, అంతకంటే వేరే రెట్లు ఎక్కువైన శోధనలో నుంచి నా ప్రభు నిన్ను విడువక మరొక ఎడబాయికి తోడై నిన్ను కాపాడి ఇక్కడ దాకా నేటి వరకు సజీవంగా ఉంచి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు త్వరగా మనం బయటికి రావడానికి కారణం ఒకటి గుర్తుపెట్టుకోలేదు. ఎప్పుడు మనం ఏంటో తెలుసా? ఏంటంటే ముందు నన్ను నడిపించిన విధం, ఏ శ్రమల గుండా ప్రభు నన్ను కాపాడాడు, నడిపించి, ఏ కష్టాల కొలుగులో నుంచి నన్ను బయటికి తెస్తాడు, ఏ ఇబ్బందుల కొలుగులో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చాడు, వాటన్నిటిని నేను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వాటన్నిటిని బట్టి ప్రభువు నేను స్తుతి చెల్లించగలిగినట్లయితే, వాటన్నిటిని బట్టి ప్రభు దగ్గర నేను లెక్క చెప్పగలిగిన వాడిగా ఉన్నట్లయితే, వాటన్నిటిని నేను జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈ చిన్న సమస్య వాటితో సమానంగా చూసుకుంటే ఇది అసలు సమస్యే. కానీ ఏం చేస్తున్నాడు? 450 మంది ప్రవక్తల కంటే, అబద్ధ ప్రవక్తల కంటే ఆఫ్రాల్ వీళ్ళు గొప్పలు అనుకుంటున్నాడు. ఏమో వాళ్ళని కాల్సి వాళ్ళని పట్టుకొని చేర్చగలిగినటువంటి సామర్థ్యం దేవుడు అనిపిస్తే వీళ్ళు ఎంత అండి? ఎంత చెప్పండి? వెళ్ళిపోయాడు. వాళ్ళు ఆ మాట అనగానే వెళ్ళిపోయాడు. కాడికి వెళ్ళిపోయాడు. చూడండి 19 వచ్చిన చూడండి. అతను లేచి భోజనం చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రి పగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అతడు ఉన్న యొక్క గృహలో చేరి బస చేశాడు. ఏం చేస్తున్నాడు? ఏరియా నువ్వు నా కోసం గొప్ప కార్యం చేసినావు నాయన, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇదిగో మంచి భోజనం పంపిస్తున్నా తిను అన్నాడు. తిన్నాడు. ఏం చేయాలా? మళ్ళీ దేవుని పనికి బయటికి రావాలి కదా. కార్యం పొందుకున్నావు, దేవుని కార్యాల వరకు నిరూపించిన రావాలా లేదా? చెప్పండి. నోటితో మాట్లాడండి. మర్యాదస్తులు మాట్లాడతారు. రావాలి కదా. మరి ఈయన ఏం చేస్తున్నాడు? బయటికి వెళ్తే వాడు చంపుతాడు, లోపల కొడుతున్నాడు. ఏమండి? అక్కడ దేవునికి మండింది, మామూలుగా మండలేదు. ఏమడుగుతున్నాడు అక్కడ? యెహోవా ఆయనకు ప్రత్యక్షమై, ఏలియా ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అయినా నీకేం పని? నువ్వు చేయాల్సిందేంది? నీకు నేను ఏమి ఇచ్చినా, నీకు ఎన్ని కార్యాలు చేసినా బాగా ఆలోచించండి. సమస్య వస్తే వణికిపోతాను, కష్టం వచ్చి గిలగిలలో ఆడిపోతాను, ఇబ్బంది వస్తే అప్పా ఇంతకంటే సమస్య నీకు 100 అంతకంటే 1000 ఎదుర్కొని బయటకు వచ్చినావు. ఒకవేళ సమస్యను బట్టి మూలలో కూర్చున్న ముసుగులాగా ముసుకేసుకొని కూర్చున్నాం అనుకో, ఆడికి వచ్చి ముసుగు తీసి మాట్లాడతాడు. ఏమ్మా ఏం చేస్తున్నాడా? ఏం చేస్తున్నావు అడిగితే ఏం చేస్తావు? ముందు అన్ని మర్చిపోయావు, ముందు జరిగినన్ని మర్చిపోతాం. ఇప్పుడు జరిగిన కష్టాన్ని బట్టి ఏం చేస్తామమ్మా? దాన్నే పట్టుకొని ఏడుస్తూ ఉంటాం, బకెట్లు ఇల్లు కాలుస్తూనే ఉంటాం. ఇక చూడు, ఎవరు గదిలిస్తే వాళ్ళ మీద ఎగబడతాయి. ఇక కోపం నష్టాలకు అంటుంది. ఇక చిరాకు, అసహ్యం, కోపం అన్నీ కలగలిపండి. ఆడవాళ్ళు అయితే ఇంట్లో కిచెన్లో గిన్నెల మీద ప్రదర్శిస్తారు. ఎక్కువ చెప్పి మాట్లాడితే అప్పుడే బయట నుంచి ఆయన మీద ఎగురుతారు. ఇక ఆయన అనుకో ఇంట్లో రాగానే ఫస్ట్ పడేది పిల్లల మీద, భార్యని అంత చేత కాదు కదా, పటా పిల్లలు వేస్తారు. ఇక పిల్లలు వేస్తారు అర్థం చేసుకుని భార్య సైలెంట్ పక్క పోవాలి. గిన్నెల మీదో, పిల్లల మీదో, భార్య మీదో, భర్త మీదో చూపిస్తాం. ఆ కష్టానికి కారపడిన వాడి మీద మాత్రం మనం అస్సలు చూపించాం. నాకు ఎందుకు పంపించావు ప్రభు ఈ కష్టం? నీకు అసలు తెలియలేదు కదా. నాకు ఎందుకు వచ్చింది యేసు ప్రభు అని నీ దగ్గర అంత భక్తిగా ఉన్నా, నీకు అసలు జాలి లేదు, దయ లేదు. ఇక పడపడి ఎడబడుతుంటే ఆయన మీద పడతాం పోయి. హల్లెలూయా. పడి యేసు ప్రభు మీద పడతాం. అంతేనా అండి? ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. చూడండి ఏమడుగుతున్నాడు ఆయన? ఏరియా కష్టం వచ్చినప్పుడు ఇంట్లో పడుకున్నావు అనుకో, ఆ క్షణాన దేవుడు విన్న ప్రశ్న అనిపిస్తుంది. ఆయన ఒక్కసారి అడగలేదు ఆయన్ని. చెప్తాను మళ్ళా చదవండి.
ప్రత్యక్షమై ఉమ్. ఏలియా ఇచ్చట నీవేం చేయించున్నావని అతను అడుగుగా ఆ. అతను ఇశ్రాయేలు వారు చూడండి ఆయన గురించి ఏం చెప్పుకుంటాడు చూడండి. ఇశ్రాయేలు వారు 10వ వచనం అంటాడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధన వదిలేసి నీ బలిపీఠం పడగొట్టి ఆ నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసి ఆ. సైన్యములకు అధిపతి దేవుడనగు ఇక్కడ చూడండి, యెహోవా కొరకు మహారోషము గలవాడనైన రోషం కలవాడు ఏడబడి పోయి మీరు ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా ఏ అంజన్ బ్రదర్ రోషం కలిగినాడు ఏడబడిండు. రోషం కలిగినాడు ఏమొచ్చింది? సమభయం వచ్చింది. గొప్ప భక్తి పరుడికి, ప్రార్థనా పరుడికి, మేము పొద్దున్నే ప్రార్థన చేస్తాం, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాం, రాత్రి ప్రార్థన చేస్తున్నాం, గంట 2 గంటలు 3 గంటలు, అబ్బా ఎంత భక్తి పరులు అని చెప్పుకునే నీవు దేవుని కొరకు యథార్థంగా ఉన్నా, దేవుని కొరకు నీతిగా ఉన్నా, ఏదో ఒకటి దేవుని కొరకు నేను చెయ్యాలా అని ఆసక్తి కలిగిన నీవు సమస్య రాగానే ఏమంటాడు? యెహోవా కొరకు మహారోషము గలవాడు మహారోషం కలవాడు అంటే ఏమైపోయాడంట? పండే రోషం కలవాడు ఏమైండు? అయ్యా రోషం కలిగినాడు, ప్రాణభయంతో మన భక్తి ఆడిపోయింది. మన భక్తి ఎక్కడ పోయింది చెప్పండి. అంత నవ్వుతున్నారు చెప్పండి. భక్తి ఎక్కడికి పోయింది? కార్యాలు సాధించే స్థితిలోకి వెళ్ళిందా, లేకపోతే కార్యాలు పోగొట్టుకునే స్థితిలోకి వెళ్ళిందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 11వ వచనం. అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమున జీవితమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా ఆ. బలమైన పెనుగాలి లేచెను. బలమైన పెనుగాలు లేచును, యెహోవా భయమునకు యెహోవా భయమునకు పర్వతములు వదలాయను. నీరును చిన్నాభిన్నము బాగా ఆలోచించండి. దేవుడు చెప్పాడు ఏలియాకి నువ్వు పోయి నిలబడన్నాడు. అప్పుడు ఆయన చూస్తుండగా ఆయన భయం రాగానే ఏమైంది? బలమైన పెనుగాలి పర్వతాలు బద్దలైపోయినాయి, శిలలు చిన్న శిలలన్నీ చిన్న చిన్న భిన్నమైపోయినాయి. యెహోవా ఆ గాలి దెబ్బయందు ఆ. ప్రత్యక్షమాయెను. ఆ. గాలి పోయిన తరువాత భూకంపం కలిగింది. ఆ భూకంపం నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ. ఆ భూకంపమైన తరువాత మెరుపులు పుట్టినాయి. ఆ మెరుపులందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మడమంగా ఆ. మాట్లాడు ఒక స్వరము వినబడేది. వెక్కిలి మాటలాడు ఒక స్వరం వినబడెను. దేవునికి స్తోత్రం కలుగును. అక్కడ మళ్ళా ఏమంటాడు చూడండి. ఏలియా దాన్ని విని ఆ తన దుప్పటిలో ముఖము కప్పుకొని బయలుదేరి యెహోవాకి పిలిచెను. అందులో ఏలియా నీవేమి చేయుచున్నావు అని చూడండి. యెహోవా పలికిన మాట. ఏలియాకి దేవుడు తన ప్రత్యక్షతను ఎట్లా కనపరిచిండు? ఈ దేని ద్వారా ప్రత్యక్షత కనపరిచిండు? భూకంపం కలిగించిండు, మెరుపులు పంటలు బద్దలైపోయినాయి, భూకంపం కలిగించాడు, మెరుపులు పంపించాడు, శిలలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినట్టు చేసిండు. అన్ని ప్రత్యక్షతలు ఏలియా ముందు దేవుడు తన శక్తిని నిరూపిస్తే ఇంకా మానవాడు ఏం చేసిండు? ఆ కుక్కలో పోదామా వద్దా, చేద్దామా, చూద్దామా, ఇంకా అనుమాన పక్షి నిలబడ్డాడు. ఏలియాకి తన దేవుడు పెనుగాలను పంపించాడు, భూకంపాలు చూపించాడు, బండలు బద్దలు చేసిండు, రాళ్ళను సైతం చిన్నాభిన్నం చేసిండు, మెరుపులు పుట్టించిన ఆయన కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇన్ని ఏలియా ఎదుట ప్రత్యక్షం అవుతుంటే దేవుడే తన స్వయంగా మాట్లాడుతాడు, ఏలియా నువ్వు ఇక్కడ అంటే ఏలియా మీద దేవుడికి ఎందుకు మరలా అంత ప్రేమ పుడుతుంది? ఎందుకంటే ఆయన అన్నాడు కదా, నేను మహారోషం కదా. ఏలియా గురించి ప్రభుత్వం తెలుసు. ఏలియా ఎంత రోషం కలవాడో, ఎంత బలమైనటువంటి దైవజనుడు, ఎంత బలమైనటువంటి ప్రవక్త ఆయనకు బాగా తెలుసు కనుక ఆయన ఇంకా బలపరచడానికి బహుబలమైన కార్యాలు ఏలియా ముందు చేశాడు. అబద్ధ ప్రవక్తల్ని వాళ్ళ ముందు దేవుడు ఆయన గొప్ప చేయడం మాత్రమే కాదు, ఏలియా ఒక్కడికి ప్రత్యక్షం పరిచాడు, బండలు బద్దలు చేశాడు, రాళ్ళ మధ్య చిన్నపిల్లలు చేశాడు, భూకంపం గుర్తించాడు, వెనుగాల వీపు పలికిన మాట అతనికి వినబడదు. అందుకు అతడు నీ బలిపీఠం పడగొట్టి ప్రవక్తలను ఖడ్గము చేత అతను చేసి సైన్యములకు అధిపతి దేవుడు నన్ను యెహోవా కొరకు
మహారోషం గలవాడని నేను ఒకడును మాత్రం మిగిలి ఉండగా అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలా అరణ్య మార్గమునకు దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి ఆ. సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిరికివాడై పారిపోతున్నటువంటి ఏలియా, ఆ గుహలో దాక్కున్నవాడు, ప్రాణభయంతో దాక్కున్నట్టు ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, ఏలియా నువ్వు బయటికి రా, ఇతను గొప్ప కార్యం చేయబోతున్నాను. ఏంటో తెలుసా, నీవు కొంతమందిని రాజులుగా అభిషేకించాలి, నువ్వు రాజులుగా నియమించాలి కొంతమందిని. చూడండి అక్కడ ఉంటుంది, చూడండి. ఇశ్రాయేలు వారి మీద ఆ నిశ్చీ కుమారుడైన హజాయేలుకు పట్టాభిషేకం చేయము. ఇశ్రాయేలు మీద నిశ్చీ కుమారుడైన యోవాషుకు పట్టాభిషేకం చేయము. నీ కుమారుగా ప్రవక్తలకు అబేక హలాకుడైన షాఫాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఖడ్గమును తప్పించుకుని వారిని యెహోవా హతము చేయును. యెహోవా యొక్క ఖడ్గమును తప్పించుకు వారిని ఎలీషా హతము చేయును. హల్లెలూయా. పిరికివాడైనటువంటి ఏలియా ఒకప్పుడు బహు భక్తిపరుడు, బహు బలమైన వాడు, ఒక అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించినటువంటి మహారోషం కలిగిన దైవజనుడైనటువంటి ఎలీషా పిరికివాడిగా పారిపోయి కొంతకాలం దాగి ఉంటే దేవుడు ఆయనకి మహాప్రత్యక్షతను కనపరిచి ఆయన తర్వాత ఏం చేస్తున్నాడు, ఆయన్ని ఇదిగో ఏలియా నువ్వు దైవ సేవకులని అభిషేకించాలి, ప్రవక్తలను అభిషేకించాలి, రాజుల్ని అభిషేకించాలి. ఎప్పుడైతే వారిని తయారు చేస్తావో దేవునికి వ్యతిరేకమైన వాళ్ళందరినీ వారు ఖడ్గము చేత హతము చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రాణభయంతో బాధపోయినటువంటి వ్యక్తి దేవుని మాట విన్నాడు, వినగానే ఆయనలో దేవుని యొక్క గొప్పతనం ఏ రీతిగా వచ్చింది అంటే రాజులను నియమించగలిగిన అభిషేకం తెలుసు. తిరిగి ప్రవక్తలుగా నియమించి అభిషేకించేటువంటి ఆ గొప్ప అభిషేకం దేవుని ఎదుట నిలబడటానికి సిద్ధపడినటువంటి ఏలియా గారి మీదకి దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నేను అవమానపరచబడిన ప్రతిసారి ఏడంతలుగా అభివృద్ధి జరుగుతానని చెప్తాను. శ్రమలో వెళ్ళిన ప్రతిసారి కూడా దేవుడు నన్ను ఏడంతలుగా పైకి లేవనెత్తానని చెప్తాను. అలాగే నా జీవితంలో అలా జరిగింది. చూడండి, పిరికివాడిగా పారిపోయినటువంటి ఏలియా గొప్ప రోషం కలిగిన వాడిగా ఉండి 450 మంది అబద్ధ ప్రవక్తలను చంపివేసి ఆకాశం నుంచి అగ్నిదించగలిగినటువంటి మహాసమర్థుడైనటువంటి గొప్ప బలుడైనటువంటి దేవుని యొక్క శక్తితో నింపబడినటువంటి వాడు ప్రాణభయంతో పారిపోతే అక్కడ దేవుడు వెలుగులు గుర్తించి బండలు పగలగొట్టి రాళ్ళను సైతం తలక్రిందులు చేసి అనేకమైన ఆశ్చర్యకర దేవుడు ఏలియా ఎదుట చేసి ఆయనను తీసుకొచ్చి ఏం చెప్తున్నాడు, రా బయటికి రా, ఇక్కడ నీకు పని లేదు, నువ్వు దాక్కునే పని కాదు నువ్వు చేయాల్సింది, నువ్వు దాక్కోకూడదు, రావాలి బయటికి. సమస్య వచ్చిందో దాక్కోవద్దు, బాధ వచ్చిందో దాక్కోకు, బలహీనత వచ్చిందో నువ్వు దాగి ఉండకు, రాదేవుని సన్నిధిలోకి. ఆ బలహీనతలో నేను నిన్ను బలపరచబోతున్నా, శక్తిహీనతలో నీకు శక్తిని ఇవ్వబోతున్నా. అటువంటి శక్తి ఏంటో తెలుసా, అనేకుల్ని నియమించబోతా ఉన్నా, అనేకులు అభిషేకించబోతాను, అనేకుల్ని నా కొరకు ఏర్పాటు చేయబోతున్నాను. అందుకు ఒక ప్రణాళిక దేవుడు తన బిడ్డని మీద ఉంచుతాడని దేవుడు విశ్వాసంటాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుడు బిడ్డ, సమస్య వచ్చిందని భయపడకండి, బాధ వచ్చిందని కృంగిపోకండి, ఇబ్బంది వచ్చిందని విలవిలాడుకోకండి. ఆ సమస్యకు ముందు దేవుడు నిన్ను విడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర నిన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీ ద్వారా ఊహించినటువంటి కార్యాలు ఇతర జీవితాల్లో చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేక. హల్లెలూయా. నీ జీవితంలో ఒక కష్టం, ఒక బాధ, ఒక ఇరుకు, ఒక ఇబ్బంది వచ్చిందంటే నువ్వు గత కాలంలో ప్రభు నీ పక్షాన చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఎప్పుడైతే లోపడతావు దేవుడు నిన్ను అనేకులు మేలుపడుతుంది. ఆ శ్రమల అనుభవం నుంచి, ఆ కష్టాల అనుభవం నుంచి, బాధల అనుభవం నుంచి అనేకులు వినిపించడానికి దేవుడు నీకు సామర్థ్యం కలిగి చేస్తాడు. హల్లెలూయా. రాజులు నియమించుకుంటే సామాన్యమైన విషయమా? ప్రవక్తలు అభిషేకించడం అంటే సామాన్యమైన విషయమా? ఏలియాకి రాజులు అభిషేకించమంటాడు,
రాజులుగా పట్టాభిషేకం చేయమంటాడు, ప్రవక్తలుగా నియమించి అభిషేకించమంటాడు. ఎవరైనా ఎవరు చెప్పాడు? ఏరియా ఎటువంటి వాడు? కానీ ఆ సమయాన పిరికివాడుగా ఉన్నాడు, రోషం గలవాడు. తన ప్రాణ భయంతో పిరికివాడుగా మారిపోతే పిరికివాడిని దేవుడు అంటాడు, పిరికివాడిగా ఉండకు, గొప్పలో నీకేం పని? సమస్య వస్తే నువ్వు ఏం చేస్తున్నావు? కష్టం వస్తే పడుకుంటున్నావు, ఇంట్లో పారిపోతున్నావా? ఏం పని ఇక్కడ? రానా దగ్గరికి రా, నేను అనేకులు కాసినది కనుక పిరికివాడిగా గుహలో కింద దాక్కున్నాడు దగ్గరికి ప్రభు వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమని? నీకేం పని ఇక్కడ? నీకు ఏం పని ఇక్కడ? నా సన్నిధిని విడిచి నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? నా కార్యాన్ని విడిచి నువ్వు ఏం చేస్తున్నావు? నాతో ఉండకుండా నువ్వేం చేస్తున్నావు? నాతో ఉండకుండా నువ్వేం చేస్తున్నావు? నాతో ఉండాలి. ఉంటే నేను నీ ద్వారా అనేక కార్యాలు చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా నేను రాకుండా ఈరోజు 220 పైన నా బీపీ. ఒకవేళ నేను పడుకొని ఉంటే ఇంత గొప్ప భాగ్యం. దేవుడు ఒకవేళ ఇదే ప్రశ్న ఇంట్లో ప్రశ్నిస్తే ఇంతమందికి వాక్యం చెప్పేదాన్ని నాకు పోతుంది కదా. ఈరోజు లైవ్లో చాలా మంది, సుమారు 150 మంది పైన లైవ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ భాగ్యం, దేవుడు వాక్యాన్ని పంచుకునే భాగ్యం పోగొట్టాడు, పోగొట్టుకున్నట్లే కదా. దేవుడికి నేను ఏం జవాబు చెప్పగలను? ఇది మహాభాగ్యం. ఇద్దరికి ఏం పని ఇక్కడ? మందిరంలో ఉండాల్సిన సమయం మందిరంలో ఉండాలి, ఇంట్లో ఉండాల్సిన సమయం ఇంట్లో ఉండాలి, ఉద్యోగంలో ఉండాల్సిన సమయం ఉద్యోగంలో ఉండాలి, వ్యాపారంలో ఉండాల్సిన అక్కడ ఉండాలి. ఏ పనిలో ఉన్నవాడు ఆ పనిలో ఉండాలి. ఆ పనిలో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవునితో నువ్వు ఉన్నావా లేదా దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. హల్లెలూయా. దేవుడి దగ్గర నువ్వు లెక్క అప్పగించగలిగే స్థితిలో ఒక జవాబుదారం కలిగి ఉంటే దేవుడు నీకు బాధ్యతను అప్పగిస్తాడు. ఏం బాధ్యత అప్పగించాడు? ఏం అప్పగించాడు? రాజులను అభిషేకించే, ప్రవక్తలను అభిషేకించే భాగ్యం దేవుడు మహానుభావుడు కలుగు చేస్తాడు. ఆ దైవజనుడు కలుగు చేస్తాడు. మరి అభిషేకించబడిన వారు ఏం చేస్తున్నారట? దేవుడికి వ్యతిరేకమైన వాళ్ళందరూ కూడా సంహరిస్తారు, అంటే శత్రు వినాశనం చేస్తారట. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏంటి? నీ జీవితంలో నీ దగ్గరికి వచ్చే మనుషుల జీవితాల్లో కలుగుతున్న కష్టాలు ఏ దాన్ని బట్టి వస్తున్నాయి, ఏ సమస్యను బట్టి వస్తుందో నువ్వు తెలుసుకుని వాటన్నిటి తరిమికొట్టే సామర్థ్యాన్ని దేవుడు నీకు కలుగు చేయబట. ఏలి అభిషేకించినటువంటి వారు ఏం చేస్తున్నారంట? శత్రువైనటువంటి వాడిని ఖడ్గముతో తరిమి కొడుతున్నారంట. దేవుడు ఒకవేళ నియమించే సామర్థ్యం నీకు ఇస్తే, నువ్వు అనేకులు ఏర్పాటు చేసే సామర్థ్యం నీకు ఇస్తే, అనేకులకు మేలు చేసే సామర్థ్యం నీకు ఇస్తే, నీ దగ్గరకు వచ్చిన వారి జీవితంలో ఉన్నటువంటి శత్రువైన సాతాను యొక్క ప్రతి క్రియను సర్వనాశనం చేసే సామర్థ్యం ఒకవేళ దేవుడు నీకు ఇస్తే, నువ్వు ఇంట్లో పడుకుంటే, దేవుని దగ్గర ఉండకపోతే, దేవుని దగ్గర సమస్య వచ్చిందని నువ్వు సమస్యను పట్టుకుని ఆడబడితే ఒకవేళ ఆ భాగ్యం పోగొట్టుకుంటావేమో. ప్రజలకు మేలు చేసే భాగ్యం పోగొట్టుకుంటాము. దేవుని దగ్గర ప్రజల పక్షాన్ని విజ్ఞాపన చేసి ప్రజలను విడిపించి ప్రజలను ప్రముఖంగా చేర్చి దాన్ని ఆ భాగ్య అవకాశం నా ప్రియమైన దేవుని బిడ్డలు పోగొట్టుకుంటారేమో. జాగ్రత్త. నువ్వెక్కడున్న దేవుడిని ప్రశ్న వేస్తావు, నువ్వేం చేస్తున్నావు, నీకేం పని ఇక్కడ అని నిన్ను అనుక్షణం దేవుడు ప్రశ్నిస్తూనే ఉంటే, ప్రశ్నిస్తే ఏంటి మన పరిస్థితి? ఆ ప్రశ్న దేవుడు మనల్ని వేయకుండా ఉండాలంటే దేవుడు మనల్ని అనేకులు కూడా నియమించడం జ్ఞాపకం చేసుకోవాలి. సమస్యలు లేవా? ఉన్నాయి. కష్టాలు లేవా? ఉన్నాయి. బాధలు లేవా? ఉన్నాయి. వాటి కంటే ముందేమున్నాయి? కష్టం రాకముందేమున్నది? సుఖం ఉంది. ఇబ్బంది రాకముందేమున్నది? మేలు ఉన్నది. దుఃఖం రాకముందు ఏమున్నది? సంతోషం ఉన్నది, ఆనందం ఉన్నది. అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఈ కష్టం, ఈ దుఃఖం, ఈ బాధ, ఈ శ్రమ ఏది కూడా ఏమి చేయదు. ఒకవేళ పిరికి వాళ్ళలాగా పారిపోయి ఏలాగా దాచయ్యో ఈ కష్టం, ఈ బాధ, అయ్యో నా బతికేమైపోద్దని నువ్వు వణికిపోతే కూర్చుని అనుకోండి, వణికిపోతావు అనుకోండి. ఒకవేళ ఆ సమస్యని నువ్వు తొక్కివేసి ఆ సమస్యలో నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే, ముఖంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటాడు. ఆయన నిద్రపోట్ల, ఆయన మాట్లాడట్లా, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. పిరికోళ్ళగా నన్ను కాపాడు ప్రభా, బ్రతికించుకోవాలి అని ప్రార్థన చేసుకుంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడి మెరుపులు గుర్తించాడు.
భూకంపాలు రప్పించాడు, తుఫాను రప్పించాడు, బండలు పగలగొట్టాడు, రాళ్ళను సైతం చిన్నారులను చేశాడు. ప్రార్థించే వ్యక్తికి దేవుడు తన సామర్థ్యాన్ని చూపిస్తున్నాడు. నేను ఎంతటి సమర్థుడిలో అంటే ఏలియా 450 మంది అబద్ధ ప్రవక్తలని చంపేసినప్పుడు, లేకపోతే అగ్ని అక్కడ ఆ మండించినప్పుడు ఆ యొక్క మహా అద్భుతకరమైనటువంటి ఆ క్రియను మర్చిపోయి తాను మరలా పిరికివాడుగా ఉంటే తిరిగి దేవుడు తన సామర్థ్యాన్ని ఈ క్రియల ద్వారా నిరూపించుకున్నాడు. రా బయటికి రా, నీకు ఇక్కడ పని లేదు అనగానే ఆయన బయటికి రాగానే ఆయన మనుషుల్ని, రాజులని, ప్రవక్తలను అభిషేకించడానికి నియమించడానికి దైవజనుడు అయినటువంటి ఏలియా గారికి తిరిగి దేవుడి సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. హల్లెలూయా. నీకు దేవుడు అటువంటి సామర్థ్యాన్ని కలుగు చేస్తాడేమో ఆలోచించాడు. ఒకవేళ అటువంటి ధన్యత నీకు ఉన్నదేమో ఆలోచించుకోండి. కాబట్టి నా ప్రియమైన దేవుడు ఎక్కడున్న దేవుడు ఒక ప్రశ్న వేస్తాడు, నువ్వేం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? అప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయమంటావు? చెప్పుకోవాలి, చేస్తా, నేను పెడతా. ఏలియా చెప్పినట్టు బయటకు వచ్చాడు కాబట్టి వాళ్ళని అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఏం జరిగింది? దేవునికి విరోధమైనటువంటి ప్రతి వారు సంహరించబడ్డారు. నువ్వు దేవుని మాటని బయటకు వస్తే, సమస్యలు ఉన్న వాటి దగ్గరికి వస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, వారి సమస్యలకు కారణమైనటువంటి వారిలో ఉన్న శత్రువైన సాతానును సమూలంగా నాశనం చేసే సామర్థ్యం దేవుడు ఈ రోజు నీకు కలుగజేయును గాక. నీలో అట్టి కృప నింపబడును గాక, అట్టి బలవంతంలో అభిషేకించబడును గాక. ప్రభు మాటలు దీవించును గాక. అలవంచండి, ప్రార్థన చేస్తుంది. మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నేను మా కొరకు దైవజనుడైనటువంటి ఏలియా గారి భవిష్యత్తుని సాక్షాత్కరించిన మా ముందు భక్తుడైనటువంటి ఏలియా గారు ఎంత బలమైన వాడు నాయన మాకు తెలియజేస్తా. ఏలియా గారు మీ పక్షాన మహారోషం కలవాడనై ఉన్నారు అని చెప్పుకునే సామర్థ్యుడుగా, భక్తిపరుడిగా, విశ్వాసంగా ఉన్నాడు ప్రభు. నేను యెహోవా పక్షమున మహారోషం కలిగినటువంటి దేవుడు సేవకుడు నేను చెప్పుకొనగలిగినటువంటి ధైర్యం కలిగినటువంటి దైవజనుడు ఆయన. మేము కూడా ఈ రోజున మేము ఆరాధిస్తున్న దేవుడి పక్షమున మేము రోషం గల వారమై ఉన్నాము, భక్తిపరులమై ఉన్నాము. క్రీస్తు యేసు కృప కొరకు కార్యములు సాధించగలిగిన వారమై ఉన్నామని చెప్పుకునే ఆత్మీయ జీవితం మాలో కలుగు చేయని ఆయన అనిపిస్తున్నాం. ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక భయం వచ్చినప్పుడు, ఒక ఆందోళన వచ్చినప్పుడు, ఒక కలవరం వచ్చినప్పుడు, ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, ఒక ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, నాయన ఇంట్లో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు పిరికి వాళ్ళలాగా నాయన వణిగిపోకుండా ఆ కష్టానికి ముందు నా ప్రభు నన్ను విడువలేదు, ఎడబాయలేదని జ్ఞాపకం చేసుకోగలుగుతాను. నాకు వచ్చిన కష్టాన్ని బట్టి నేను భయపడుతున్నాను. అటన్నిటిలో నుంచి ముందు నుంచి విడిపించుకుంటూ వచ్చిన నీ సామర్థ్యాన్ని పదే జ్ఞాపకం చేసుకుని నేను స్తుతించి, నేను ఆరాధించి, నన్ను మయమపరిచే వారుగా ఉండడానికి సహాయం దయచేయండి. అట్టి మనసు మేము కలిగి ఉండగానే ప్రభువా మమ్మల్ని ఈ లోకంలో ఇంకా బలంగా వాడుకోవటానికి ఆ ఏలియా గారి ఆ గుహలో నిలబడినప్పుడు నువ్వు ఎన్ని నేను సూచక క్రియలు అక్కడ చేసావు, మాత్కార్యాలు చేసావు, భూకంపాలను పుట్టించావు, బండను పగలగొట్టావు, రాళ్లను చిన్నాభిన్నం చేసావు. నాయన ఇదిగో మెరుపులు పుట్టించి ఏలియా గారిని గొప్పగా బలపరిచి ఆ ఉరుముల శబ్దంలో, మెరుపుల శబ్దంలో నుంచి అయా మహా ప్రచండమైనటువంటి వాయువేగంతో కూడిన గాలుల మధ్యలో నుంచి దైవజనుడితో మాట్లాడావు, దైవజనుడు ప్రశ్నించావు. ఇక్కడ నువ్వు ఉండవలసిన అవసరం లేదు, రా, ఇంతకంటే అద్భుత కార్యాలు నీ ద్వారా నేను చేయబోతున్నా అని చెప్పినప్పుడు ప్రభువా ఏలియా గారు బయటికి వచ్చావు. గొప్ప ప్రవక్తల్ని అభిషేకించారు.
గొప్పగా రాజును నియమించే అభిషేకించే శక్తి, సామర్థ్యం, విశ్వాసం, కృప ఏలియా గారి మీద ఉంచావు ప్రభా. ఈరోజు అంటే కృప మా అందరి పైన ఉంచావు. మాకు మానవ జీవితంలో ఉన్నాం, సాధారణ జీవితం గడుపుతున్నాం. మా జీవితంలో కష్టాలు సామాన్యమైన విషయాలు, సాధారణమైన విషయాలు. అవి వచ్చినప్పుడు మానవ నైజంలో ప్రభా మేము అప్పుడప్పుడు కృంగిపోతూ ఉంటాం, అప్పుడప్పుడు బలహీనలు అవుతూ ఉంటాం, అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాగే మేము ఆయన బాధపడుతూ నలిగిపోతున్న సమయాన మా కొరకు అద్భుతాలు చేస్తానని, ఆశ్చర్యకార్యాలు చేసి వాటి ద్వారా మమ్మల్ని బలపరిచి అనేకులకు మేలుకరంగా ఉంచుతానని ప్రభా ఈ దినాన మీరు వాగ్దానం చేసి బలపరుస్తున్నారు. ఇక్కడ చేరిన ప్రతి వీడిని, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వీడిని కూడా ఏలియా గారిని బలపరిచినట్లుగా బలపరచండి, ఏలియా గారిని కనపరిచినట్లుగా కనపరచండి. ఏలియా గారిని బలపరచటకు మీరు చేసిన సూచక్రియలు ఆయన మహోన్నతమైనవి, బలమైనవి. అట్టి కార్యాలు కూడా నీ బిడ్డను బలపరచడానికి వారి ముందు జరిగించండి. నీ కొరకు సాక్షులుగా, నీ కొరకు బలమైన వారుగా, నీ కొరకు నాయన బలమైన కార్యములు జరిగించుటకు అయ్యా సామర్థ్యం గల వారుగా నిలిచి ఉండుట కొరకు నీ బిడ్డలు అభిషేకించము నాయన. శక్తితో, జ్ఞానముతో, బలముతో నింపండి. అనేకులకు మేలుకరంగా మార్చి మాయం పొందమని, ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ కృప నుంచి మాయం పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.